ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన మీడియా స్వేచ్ఛకు కళ్లెం వేస్తున్నాయి ప్రస్తుత ప్రభుత్వాలు. ముఖ్యంగా సాక్షి పత్రిక మరియు ఛానల్పై కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలపై అభ్యంతరాలుంటే దాన్ని ఖండించడం లేదా వివరణ ఇవ్వడం అనే సంప్రదాయం ఇంతకు ముందు ఉండేది. కానీ ఇప్పుడు మీడియా గొంతు నొక్కడమే లక్ష్యంగా ప్రభుత్వాలు నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో సాక్షి సంస్థకు చెందిన ఉద్యోగులపై కూటమి ప్రభుత్వ వేధింపులు ఎక్కువయ్యాయి. ఏపీ వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఈ వేధింపులు కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో నెల్లూరు జిల్లా సాక్షి పత్రికకు చెందిన బ్యూరో మస్తాన్ రెడ్డికి ఇటీవల పోలీసులు నోటీసులు అందించారు. కల్తీ మద్యం తాగి 4 మృతి చెందారనే వార్త సాక్షిలో ప్రచురితం కాగా దీనిపై పోలీసులు నేరుగా ఇంటికి వచ్చి నోటీసులిచ్చారు. ఎక్సైజ్ శాఖ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినట్లు వారు మస్తాన్ రెడ్డికి స్పష్టం చేశారు. అయితే ప్రభుత్వ వైఖరిని మీడియా సంఘాలు ఖండిస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన హక్కును చంద్రబాబు ప్రభుత్వం కాలరాస్తుందని విమర్శలు వస్తున్నాయి.